బెంగళూరు రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రేవ్ పార్టీ దృశ్యాలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ స్పందించారు. తాను ఎలాంటి రేవ్ పార్టీకి వెళ్లలేదని తాను హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలిపారు. రేవ్ పార్టీ దృశ్యాల్లో తనపోలిన వ్యక్తి ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. దృశ్యాల్లో కనిపించే వ్యక్తి తాను ఒకటి కాదన్నారు. తానేనంటూ తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. తాను రేవ్ పార్టీలో లేనని హైదరాబాద్లోనంటూ పోలీసులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో నటి హేమపై మిస్లీడ్ కేసుతో పాటు మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హేమ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. బెంగళూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రేవ్ పార్టీ ఘటన ఇప్పుడు టాలీవుడ్ను కుదిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి 100కు పైగా మెంబర్స్ ఆ పార్టీలో పాల్గొన్నట్టుగా సమాచారం. ఇక వీరంతా ఇప్పుడు బెంగళూరు పోలీసులు అదుపులో ఉన్నారని సమాచారం. ఈ లిస్టులో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. కన్నడ మీడియా సమాచారం ప్రకారం నటి హేమ అదుపులో ఉన్నారని సమాచారం. ఇక బయటకు వచ్చిన వీడియోలు బట్టి కొంతమందిని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి బర్త్డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఈ పార్టీలో ప్రముఖులు, బడాబాబులు పాల్గొనే సమాచారంతో బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఫామ్ హౌస్పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. రేవ్ పార్టీలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు పట్టుబడ్డారు. వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇక ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్తో కారు ఉంది. అయితే స్టిక్కర్ ఉన్న కారు తనది కాదని ఆయన స్పష్టం చేశారు. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి, నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరూ